హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ సిపిఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పిఎఫ్ ట్రాన్స్ఫర్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అదేంటంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ గురించి మన ఏప్రిల్ 1 నుంచి మనం కొత్తగా ఒక అప్డేట్ అనేది న్యూస్లో వచ్చింది. ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. అందువల్లనే వీడియోకి లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ మన ఏప్రిల్ 1 నుంచి మనకైతే ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అని న్యూస్లో వేశారు. అది ఇప్పటి నుంచి ఏప్రిల్ 1 నుంచి మనం ఒక కంపెనీలో చేసి ఆ కంపెనీ రిజైన్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇతర కొత్త కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ అనేది, ఆ మెంబర్ ఐడి తాలూకా అమౌంట్ అనేది కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఆ మెంబర్ ఐడిలోకి పాత పిఎఫ్ అమౌంట్ అనేది కొత్త మెంబర్ ఐడిలోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుందంట అని మనకి న్యూస్లో అయితే వచ్చింది. ఏప్రిల్ 1 తారీఖు ఏప్రిల్ 1 నుంచి కంటిన్యూ అవుతుందంట. కానీ మనకి ఇంకా పిఎఫ్ తాలూకు వాళ్ళు మాత్రం అప్డేట్ మనకి ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారనేది మనకి ఇంక తెలియదు. కానీ న్యూస్లో మాత్రం ఈ అప్డేట్ మాత్రం ఇచ్చారు. కావాలంటే మీరు న్యూస్లో క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పిఎఫ్ న్యూస్ అంటే ఎంటర్ చేస్తే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆటోమేటిక్గా మన పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనం ఏ జాగ్రత్త తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనం మిస్టేక్ లేకుండా కరెక్ట్గా డేట్ ఆఫ్ ఎగ్జిట్ డేట్ అనేది ఇచ్చుకొని ఉండాలి. ఒకవేళ మన డేట్ ఆఫ్ ఎగ్జిట్లో రాంగ్ ఏమైనా ఇస్తే మళ్ళీ పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఆటోమేటిక్గా అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి. ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కరెక్ట్ ఉంటే మనకి పిఎఫ్ అమౌంట్ అనేది ఓల్డ్ మెంబర్ ఐడిలోంది న్యూ మెంబర్ ఐడిలోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మొత్తం టోటల్ అమౌంట్ అనేది మనం కొత్తగా ఏ కంపెనీ అయితే జాయిన్ అయ్యామో ఆ కంపెనీలోకి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ వచ్చేందుకు మంచిదే. పిఎఫ్ ట్రాన్స్ఫర్ పెట్టుకోకుండా ఆటోమేటిక్ అవుతుందంటే మనకు మంచిదే. కానీ ఈ అప్డేట్ ఎప్పుడు తీసుకొస్తారనేది ఇంకా తెలియదు. కాకపోతే న్యూస్లో మాత్రం మనకి ఇచ్చారు ఏప్రిల్ 1 నుంచి ఆటోమేటిక్గా పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.